ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చే ఏడాదికి అమరావతిలోనే నివాసం ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వారి కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు సిఆర్డీఏ టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్లకు ఎల్ఓఏలను సైతం అందజేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి 2016-2017లో ఏపీ పాలనా యంత్రాంగం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కొలువుదీరింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడకు తరలి రావడంతో అక్కడ పనిచేసే 2500 మంది ఉద్యోగులకు ప్రభుత్వ నివాసాలు లేక విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉద్యోగుల అవసరాలకు రాజధానిలో బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాలు ప్రారంభించింది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజెటెడ్ అధికారులు, నాన్ గెజెటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగులకు అన్ని రకాల వసతులు, అంతర్జాతీయ ప్రయాణాలతో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని సిఆర్డీఏ ప్రారంభించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం 12 టవర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 288 ప్లాట్లు నిర్మిస్తున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల కోసం 6 టవర్ల నిర్మాణం ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశం తెర మీదకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కూటమి అధికారంలోకి రావడంతో ప్రధాని మోదీ వచ్చే మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తర్వాత వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం చంద్రబాబు. వెలగపూడి పరిధిలో సొంత ఇంటి నిర్మాణం కూడా మొదలైపోయింది. ఇది కూడా ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు సమాచారం. యంత్రాంగం మొత్తం రాజధానిలోనే నివాసం ఉండటం ద్వారా అమరావతికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు 66 నుంచి 80% పూర్తయ్యాయి. మంత్రులు, ముఖ్య కార్యదర్శుల బంగళా నిర్మాణం 27 నుంచి 28% మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే 3 ఏళ్లలో అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోపు దశలవారీగా ఉద్యోగులు, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఇక్కడే నివాసం ఉండేలా వారి బంగ్లాలను పూర్తి చేసి కేటాయించాలని భావిస్తోంది. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, జీఓ, ఎన్జీఓలకు ఇచ్చే క్వార్టర్లను వచ్చే ఏడాది వేసవికి కేటాయించి వారికి ఇచ్చే హెచ్ఆర్ఏను నిలుపుదల చేసి ఈ మొత్తాన్ని సిఆర్డీఏకు జమ చేస్తారు. దీనిని రుణమిచ్చిన బ్యాంకులకు ఈఎంఐ కింద చెల్లించనున్నారు.